సో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. సో పెద్ద షూటింగ్ అప్డేట్ ఏమిటంటే ఢిల్లీ షెడ్యూల్ మొన్నటి వరకు జరిగింది. సో ఆ ఢిల్లీ షెడ్యూల్ అనేది కంప్లీట్ అయిపోవడం జరిగింది. సో దానికి సంబంధించినటువంటి అప్డేట్, ఆ మేకింగ్ పిక్స్ అనేవి కూడా రత్నవేలు గారు, పెద్ద సినిమా సినిమాటోగ్రాఫర్, ఆయన ట్విట్టర్లో ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేయడం జరిగింది. ఇక్కడ నేను మీకు డిస్ప్లే చేస్తాను. డైరెక్టర్ బుచ్చిబాబు సనా అండ్ రత్నవేలు గారు ఈ సినిమాకి సంబంధించినటువంటి డిఓపి. సో ఆయన క్యాప్షన్ ఏం పెట్టారు అంటే, రామ్ చరణ్ ఇన్క్రెడిబుల్ బెస్ట్, ఎరక్కొట్టేశారు, అసలు నెక్స్ట్ లెవెల్లో చేశారు అన్నట్లుగా ఆయన ఎలివేషన్ ఇవ్వడం జరిగింది. అలాగే ఇమ్మర్సివ్ అండ్ పొయిటిక్ విజువల్స్, అంటే కవితాత్మకమైనటువంటి ఒక విజువల్స్ని మేము అక్కడ షూట్ చేసాము అని చెప్పేసి ఇండియాస్ వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ సినిమాటోగ్రాఫర్, గ్రేట్ సినిమాటోగ్రాఫర్ అయినటువంటి రత్నవేలు గారే అంతలాగా ఎలివేషన్ ఇచ్చారు అని అంటే సినిమా తాలూకు విజువల్స్ ఏ స్థాయిలో వస్తున్నాయి అనేది మనం అర్థం చేసుకోవచ్చు. అలాగే ఈ సినిమా తాలూకు అప్డేట్స్, అంటే నెక్స్ట్ సాంగ్ ఎప్పుడు రాబోతుంది అనేటువంటి డౌట్ ఫ్యాన్స్ అందరిలోనూ ఉంది. సో చిక్రీ చిక్రీ సాంగ్ జస్ట్ ఇందాకే చూసాను నేను, 113 మిలియన్స్ ప్లస్. ఇంకా అది ఎక్కడ ఆగుద్దో కూడా అర్థం కావట్లా. రిలీజ్ అయ్యే లోపు 200 మిలియన్స్ ఖచ్చితంగా కొట్టేలాగా కనిపిస్తుంది. బికాస్ దాన్ని రీచ్ చూస్తూ ఉంటే రోజు రోజుకి పెరిగిపోతుంది. డైలీ 1.5 మిలియన్ వస్తుంది యావరేజ్గా. అంటే ఏ రేంజ్లో సాంగ్ జనాల్లోకి వెళ్తుంది అనేది అర్థం చేసుకోవచ్చు. సో చిక్రీ చిక్రీని అయితే ప్రెసెంట్ అందరూ కూడా ఎంజాయ్ చేయండి. సో దాని తర్వాత సెకండ్ సాంగ్ అప్డేట్ అనేది ఖచ్చితంగా ఈ ఇయర్ ఎండింగ్కి అయితే రాదు. బికాజ్ ఈ రోజు ఈవినింగ్ మన శంకర్ వరప్రసాద్ నుంచి చిరంజీవి గారి సాంగ్ అండ్ వెంకటేష్ గారు వీళ్ళిద్దరు కలిసి యాక్ట్ చేసినటువంటి సాంగ్ ఒకటి మెగా విక్టరీ అనేటువంటి హ్యాష్ ట్యాగ్తో రాబోతుంది. ఒక ప్రోమో కూడా ఈరోజు వదలబోతున్నారు. సో దానికి సంబంధించినటువంటి సాంగ్ 2-3 డేస్లో వచ్చేస్తుంది. సో ప్యాక్డ్ విత్ మన శంకర్ వరప్రసాద్ ప్రమోషన్స్. సో వాళ్ళకి గ్యాప్ ఇస్తున్నారు. ఈ లోపు మనం చిక్రీ చిక్రీ వింటే ఈ లోపు దానికి సంబంధించినటువంటి పోస్టర్ కానీ, అంటే పెద్ద ఫ్యాన్స్ కోసం బుచ్చిబాబు గారు ఏమైనా డిసైడ్ అయితే రిలీజ్ చేస్తారు, లేకపోయినా సరే పర్లేదు. చిక్రీ చిక్రీని అయితే ప్రజెంట్ ఎంజాయ్ చేయండి. నాకు తెలిసినంత వరకు పండక్కి ముందు ప్రోమో, పండగ తర్వాత సాంగ్, సెకండ్ సాంగ్ అనేది రాబోతుంది అనేది నా వరకు తెలిసినటువంటి సమాచారం. సో చూద్దాం. ప్రజెంట్ అయితే చిక్రీ చిక్రీ లూప్లో నేను 2-3 టైమ్స్ వింటాను. మీరు కూడా వినండి. ఇంకొక అప్డేట్లోకి మీకు ఎందుకు మైండ్ డైవర్ట్ అవుతుందో నాకైతే అర్థం కావట్లేదు. బుచ్చిబాబు ప్రతిదీ చూసుకుంటాడు. ఇన్ టైంలో షూటింగ్ జరగాలి అని అంటే ఎక్కడ ఆగకుండా షూటింగ్ చేయాలి. ఎక్కడ ఆగకుండా షూటింగ్ చేయాలి అని అంటే ఇంకో థాట్ ఉండకూడదు టీంకి కూడా. సో హీరోకి కానీ, ఇటు డైరెక్టర్కి కానీ, ప్రొడ్యూసర్కి కానీ, అండ్ రత్నవేల్ డిఓపి గారికి, ఎవరికైనా కావచ్చు, వేరే థాట్స్ లేవు, వేరే ప్రాజెక్ట్స్ లేవు మైండ్లో వాళ్ళకి. జస్ట్ ఇదే ప్రాజెక్ట్ ఫోకస్డ్గా చేసుకుంటూ వెళ్ళిపోతున్నారు. ఎందుకంటే March 27 కల్లా బొమ్మ దిగిపోవాలి అంతే. అదే టార్గెట్గా వస్తున్నారు. సో వాళ్ళని మనం కంగారు పెట్టి అప్డేట్స్ కోసం అని చెప్పేసి ట్రెండ్లు చేసేసి ఇలాగా కంగారు పెట్టడం అనేది కరెక్ట్ కాదనేది నా అభిప్రాయం. సో అదే ఫోకస్డ్ మీద వాళ్ళు ఉన్నారు. సో మనం కూడా వచ్చేటువంటి ప్రతి అప్డేట్ కూడా బ్యాంగర్ ఉండబోతుంది. సో దాన్ని ఎంజాయ్ చేద్దాం. వాళ్ళు దించుతారు. పండక్కి అయితే పక్కా వస్తుంది. సో ఆ సినిమాలకి గ్యాప్ ఇస్తున్నారు అనమాట ప్రమోషన్స్కి. మనం ఎందుకు ఇక్కడ వచ్చి వాళ్ళని డిస్టర్బ్ చేయడం ఎందుకు అనేటువంటి ఉద్దేశంతో. సో ఓకే. సో సెకండ్ సాంగ్ అయితే ఈ మంత్ ఎండ్కి మోస్ట్లీ 90% రాదు. పండక్కి ముందు ప్రోమో వస్తుంది, పండగ తర్వాత సాంగ్ వస్తుంది. సో అప్పటికి సినిమాలను రిలీజ్ అయిపోతాయి కాబట్టి సో మనకి ఆ స్పేస్ అక్కడి నుంచి ఇంకా మొదలవుద్ది అనమాట. దండయాత్ర, పెద్ద తాలూకు ప్రమోషన్స్ కంటెంట్ దండయాత్ర. సో జస్ట్ వెయిట్ ఫర్ ద నెక్స్ట్ సాంగ్ అంతే. ఓపిక్గా వెయిట్ చేద్దాం. సో దట్స్ ద వీడియో. సో ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.